చివరి రోజు వరంగల్ కార్పొరేషన్ కు భారీగా నామినేషన్లు పడ్డాయి. మొదటి రోజు 9, రెండో రోజు 91 నామినేషన్లు ఫైల్ అయ్యాయి. ఇవాళ 600కు పైగా నామినేషన్లు దాఖలయ్యాయి. 3 గంటల వరకు నామినేషన్ వేసేందుకు వచ్చిన అభ్యర్థులందరినీ లోపలికి అనుమతించారు. నామినేషన్లు పూర్తయ్యే వరకు రాత్రి 7 దాటే అవకాశం ఉంది. వరంగల్ కార్పొరేషన్ కు సంబంధించిన మరిన్ని వివరాలు కృష్ణమోహన్ అడిగి తెలుసుకుందాం. గుడ్ ఈవినింగ్ కృష్ణమోహన్, చెప్పండి, ఇప్పటివరకు ఎన్ని నామినేషన్లు వచ్చాయి, అక్కడ పరిస్థితి ఏంటి? గుడ్ ఈవినింగ్ రాధిక. ఇంకా నామినేషన్లకు సంబంధించిన ప్రక్రియ కొనసాగుతుంది. ఈ రోజు చివరి రోజు 3 గంటల వరకే సమయం ఉన్నప్పటికీ కూడా 3 తర్వాత కార్పొరేషన్స్ లోపలికి వచ్చిన వాళ్ళందరికీ కూడా టోకెన్ సిస్టమ్ ద్వారా కూడా వారందరికీ నామినేషన్లు చేసుకునే అవకాశం కల్పించారు. మొత్తం 2010లో ఈ కార్పొరేషన్కు ఎన్నికలు జరిగాయి. ఆ తర్వాత 2010 వరకు కూడా ఈ కార్పొరేషన్కు సంబంధించినటువంటి అప్పటి పాలకవర్గం గడువు తీరింది. ఆ తర్వాత గ్రేటర్గా మార్చిన తర్వాత తొలిసారిగా ఎన్నికలు జరుగుతున్నాయి. ఈ ఎన్నికల ప్రక్రియకు సంబంధించి మొదటి రోజు కేవలం 9 నామినేషన్లే జరిగితే నిన్న మాత్రం 91 వరకు వచ్చాయి. ఈ రోజు ఇంకా నామినేషన్ల పర్వం ఓవైపు కొనసాగుతుంటే మరోవైపు టికెట్ల కేటాయింపు టెన్షన్ ఇంకా కొనసాగుతుందని చెప్పొచ్చు. ఇక్కడ అనూహ్యమైనటువంటి రాజకీయ పరిణామాలు వరంగల్ గ్రేటర్లో చోటు చేసుకున్నాయి. ఇప్పటి వరకు ఉన్నటువంటి ప్రత్యర్థి పార్టీలో ఉన్నటువంటి చాలా మంది అభ్యర్థులంతా కూడా ఇప్పుడు కారెక్కడంతో ఈ టికెట్ల గొడవ తారాస్థాయికి చేరుకుందనుకోవచ్చు. ఇప్పటివరకే ముఖ్య మంత్రులకు సంబంధించినటువంటి ఇటు హరీష్ రావు, ఇటు ఈటల రాజేందర్తో పాటు జిల్లాకు సంబంధించినటువంటి డిప్యూటీ సీఎం కడియం శ్రీహరి, అదేవిధంగా మిగతా ప్రజాప్రతినిధులు వీళ్ళందరూ కూడా టికెట్ల కేటాయింపుకు సంబంధించినటువంటి కసరత్తు ఇంకా తుది దశకు చేరుకోలేదని చెప్పొచ్చు, ఇంకా కొనసాగుతూనే ఉంది. ఎందుకంటే ఇప్పటి వరకు చూస్తే కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి మాజీ మంత్రి ఉన్న బసవరాజ్ సారయ్య కావచ్చు, టీడీపీలో అత్యంత కీలకంగా నేత ఉన్నటువంటి ఎర్రబెల్లి దయాకర్ రావు, అదేవిధంగా ఇతర పార్టీలకు సంబంధించినటువంటి ముఖ్య నేతలందరూ కూడా ఈ ఎన్నికలకు ముందు టీఆర్ఎస్లో చేరారు. అయితే టీఆర్ఎస్కు సంబంధించినటువంటి ఉద్యమ పార్టీగా ఉన్నప్పటి నుంచి కూడా చాలా మంది ఉన్నవారు ఈసారి కార్పొరేషన్లో టికెట్లను చాలా మంది ఆశిస్తున్నారు. ఇతర పార్టీల నుంచి వలస వచ్చిన వారు, తర్వాత ఇప్పటి వరకు కూడా పార్టీలో కొనసాగుతూ టికెట్లను ఆశిస్తూ ఆయా వార్డుల్లో కూడా పనిచేస్తున్న వారందరూ కూడా ఈ టికెట్లకు సంబంధించి ఎవరికి టికెట్లు ఇవ్వాలి, ఎవరికి వస్తాయి అనేది కూడా చాలా గందరగోళమైన పరిస్థితి ఉంది. ఇప్పటి వరకు కూడా టీఆర్ఎస్ సంబంధించి కేవలం 37 డివిజన్లకు మాత్రం అభ్యర్థులను అధికారికంగా ఖరారు చేసింది. మిగతా వారికి సంబంధించి కూడా కసరత్తు జరుగుతుంది. అయితే ఎవరెవరిని కొంతమందిని ఆశావాహులకు సంబంధించి ఇప్పటికే హరీష్ రావుకు సంబంధించి మిగతా వారందరితో కూడా మాట్లాడుతున్నారు. వారికి ఫోన్లో సూచనలు ఇవ్వడంతో ఆ విధంగా కూడా కొంతమంది తమ నామినేషన్లు కూడా దాఖలు చేస్తున్నారు. అయితే ఇప్పటివరకు చూస్తే చివరి రోజు దాదాపు 600 పైగా నామినేషన్ల దాఖలయ్యాయి. ఇంకా చాలా వరకు ఇంకా దాదాపు 40 నుంచి 50 మంది వరకు ఉన్నారు. మొత్తం కార్పొరేషన్కి సంబంధించి 58 డివిజన్లకు సంబంధించినటువంటి నామినేషన్లకు 15 సెంటర్లను 15కు సంబంధించినటువంటి బాక్సులను ఏర్పాటు చేశారు. అక్కడ ఈ నామినేషన్ల ప్రక్రియను చేస్తున్నారు. ఒక్కొక్క దానికి కూడా రిటర్నింగ్ అధికారిని ఏర్పాటు చేశారు. వారు ఈ నామినేషన్లను స్వీకరిస్తున్నారు. అయితే ఈ నామినేషన్లకు సంబంధించినటువంటి ప్రక్రియ అంతా ముగిసే వరకు కూడా ఇంకా గంట నుంచి 2 గంటల వరకు సమయం పట్టే అవకాశం ఉంది. అదంతా పూర్తయితే తప్ప ఎన్ని నామినేషన్లు పడ్డాయి అనేది ఖచ్చితమైనటువంటి సమాచారం అందే అవకాశం ఉంది. అయితే ఈసారి నామినేషన్లకు చూస్తే ఎక్కువగా కూడా టీఆర్ఎస్కు రేబల్స్ బెడద ఎక్కువగా ఉండే అవకాశం ఉంది. ఒక్కొక్క వార్డు నుంచి 58 వార్డుల్లో ఒక్కొక్క వార్డు నుంచి ఈ టీఆర్ఎస్ నుంచే దాదాపు 2 నుంచి 3 వరకు కూడా నామినేషన్లు దాఖలు చేశారు. ఇటు వారందరికి సంబంధించి కేవలం ఎవరికి టికెట్లు ఇస్తారు, బీఫామ్కు వరకు కూడా ఇప్పటి వరకు ఎవరికి ఇవ్వలేదు. 26వ తేదీ వరకు కూడా సాయంత్రం 5 గంటల వరకు కూడా బీఫామ్ సమర్పించేందుకు గడువు ఉన్నది. ఆ తర్వాత అంటే ఏదైతే రేపు స్క్రూటినీ ఉంటుంది, ఎల్లుండి విత్డ్రాలు ఉంటాయి. విత్డ్రాలు కొనసాగుతుండగానే ఈ బీఫామ్లు ఇచ్చేందుకు కూడా అధికార పార్టీకి సంబంధించిన వాళ్ళు కసరత్తు చేస్తున్నారని చెప్పచ్చు. అదేవిధంగా టీడీపీకి సంబంధించి చూస్తే కూడా ఈసారి టీడీపీ బీజేపీ గతంలో అలయన్స్గా పనిచేసినప్పటికీ కూడా ఈసారి కార్పొరేషన్ ఎలక్షన్స్ మాత్రం ఎవరికి వారే తమ నామినేషన్లు దాఖలు చేస్తున్నారు. బీజేపీ మాత్రం 58 డివిజన్లలో కూడా తమ అభ్యర్థులతోటి నామినేషన్లు వేయించింది. అదేవిధంగా టీడీపీకి చూస్తే పూర్తి స్థాయిలో మాత్రం నామినేషన్లు వేయలేదనే సమాచారం మనకొంటుంది. 3 గంటల వరకు చూస్తే ఆ పార్టీకి సంబంధించి మాత్రం కేవలం 44 మంది మాత్రమే నామినేషన్లు వేశారు. ఆ తర్వాత మరికొంతమంది టీడీపీకి సంబంధించినటువంటి అభ్యర్థులు కూడా నామినేషన్లు వేయడానికి వెళ్ళారు. వారందరూ అదే ఈ నామినేషన్ల ప్రక్రియ పూర్తయితే వాళ్ళు ఎంతమంది వేశారనేది మనకు స్పష్టమైనటువంటి సమాచారం అవకాశం ఉంది. ఇటు కాంగ్రెస్ పార్టీకి సంబంధించి చూస్తే కూడా కాంగ్రెస్ పార్టీలో కూడా చాలా అక్కడ కూడా చాలా తక్కువ మంది ఈ నామినేషన్లు వేసినట్టుగానే మనకు తెలుస్తుంది. ఎందుకంటే ఆ పార్టీకి సంబంధించినటువంటి కొంతమంది కీలక నేతలు కూడా
పార్టీలు మారడం, ఆ తర్వాత వాళ్ళు ఎవరు కూడా కార్యకర్తల స్థాయిలో కూడా నామినేషన్లు వేసే విషయంలో కొంత గ్యాప్ ఉన్నట్టుగా మనకు తెలుస్తుంది. అయితే ఎంతమంది నామినేషన్లు వేశారనేది ఆ పార్టీ కూడా స్పష్టంగా చెప్పలేకపోతుంది. చాలామంది ఇప్పటివరకు క్యాడర్ ఉన్నప్పటికీ కూడా కొంత నాయకులు పోయినా క్యాడర్ అట్లనే ఉంది. వాళ్ళందరూ కూడా నామినేషన్లు వేయడానికి మాత్రం ఉత్సాహం చూపుతూ వస్తున్నారు. మిగతా టీఆర్ఎస్కి సంబంధించి మాత్రం ఇంకా వాళ్ళ నిరసనలు మాత్రం ఇంకా కొనసాగుతున్నాయి. తమ టికెట్ బీఫామ్ దక్కించుకునేందుకు కూడా వాళ్ళ నాయకుల చుట్టూ కూడా తిరుగుతున్నటువంటి పరిస్థితి. ఓవైపు కార్పొరేషన్ దగ్గర మాత్రం ఇంకా ఏదైతే టోకెన్లు ఇచ్చినారో వాళ్ళందరూ కూడా తమ నామినేషన్లు వేసేందుకు కూడా సిద్ధంగా ఉన్నారు. ఈ నామినేషన్ల ప్రక్రియ మాత్రం ఇంకా గంట నుంచి 2 గంటల వరకు కూడా పట్టే అవకాశం ఉంది. చూస్తే మొత్తానికైతే ఈ ఒక్కరోజు దాదాపు 700 నామినేషన్ల వరకు కూడా ఈ సంఖ్య చేరుకునే అవకాశం ఉందని మనకు స్పష్టమవుతుంది. అంటే దీని ద్వారా చూస్తే నిన్న 91, అంత ముందు 9, మొత్తం దాదాపు 800 వరకు కూడా రీచ్ అయ్యే అవకాశం ఉన్నట్లుగా అధికారులు చెప్తున్నారు. రేపు స్క్రూటినీ తర్వాత ఎంతమంది ఉంటారో, ఆ తర్వాత విత్డ్రాలకు సంబంధించినటువంటి ప్రక్రియ ఎల్లుండి కూడా ఉంటుంది. ప్రస్తుతం ఈ సంబంధించినటువంటి నామినేషన్ల ప్రక్రియ మాత్రం ఇంకా కొనసాగుతూనే ఉంది. అదేవిధంగా టికెట్లకు సంబంధించినటువంటి కేటాయింపులు ఎవరెవరికి అనేది ఇప్పటికీ కూడా హరీష్ రావు కావచ్చు, ఇటు ఈటల రాజేందర్, మరోవైపు కడియం శ్రీహరి, వీళ్ళందరి మీద ఇంకా ఒత్తిడి ఉంది. ఓ దశలో అయితే ఈ నిన్నటి నుంచి కూడా జిల్లాకు సంబంధించినటువంటి కీలకమైనటువంటి ఇప్పటివరకు ఉన్నటువంటి వినయ్ భాస్కర్, ఆయన ఇప్పటికే 3 సార్లు ఎమ్మెల్యేగా గెలిచారు. అర్బన్ అదే కార్పొరేషన్కి సంబంధించి తూర్పు పశ్చిమ నియోజకవర్గాలు ఉంటే పశ్చిమ నియోజకవర్గానికి ఆయన ప్రాతినిధ్యం వహిస్తున్నారు. ఆయన కూడా నిన్న మొత్తం పూర్తిగా కూడా ఎక్కడ కనిపించలేదు అని సెల్ కూడా స్విచ్ ఆఫ్ చేశారు. ఆ తర్వాత ఇప్పటివరకు కూడా తనకు సంబంధించిన వాళ్ళకు కూడా టికెట్లు ఇవ్వలేదనే అసంతృప్తి కూడా ఆయనలో కొద్దిగా కనిపిస్తున్నట్లుగానే స్పష్టం చేశారు. ఇప్పటివరకు కూడా ఎక్కడ ఆ టికెట్ల కేటాయింపుకు సంబంధించి కానీ లేకపోతే కోఆర్డినేషన్ కమిటీకి సంబంధించినటువంటి వాళ్ళు ఆయన యాక్టివ్గా పాల్గొన్నట్టుగా లేదు. మొత్తం టికెట్లకు సంబంధించినటువంటి మాత్రం అధికార పార్టీకి చాలా ఒత్తిడి మాత్రం ఎక్కువగా ఉంది. ఈ నామినేషన్ల ప్రక్రియ పూర్తయిన తర్వాత రేపు ఏదైతే స్క్రూటినీ నుంచి వాళ్ళ విత్డ్రాకు సంబంధించినటువంటి ప్రక్రియ కూడా జరిగే అవకాశం ఉంది. ఈ నామినేషన్లు ఎంతమంది వేశారు, ఎవరెవరు వేశారు, వేసిన వారు ఎవరు, వేసిన వారి దాని నుంచి టీఆర్ఎస్ పార్టీకి సంబంధించినటువంటి వాళ్ళు ఎవరు, వాళ్ళను ఎవరు ఎంతమంది వేశారు అనేది మాత్రం మనకు ఇంకో 1-2 గంటల్లో సమాచారం వచ్చే అవకాశం ఉంది. రాధిక. రైట్, థ్యాంక్ యూ కృష్ణమోహన్.